పిఠాపురంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఏఈ నూకరాజు అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒక అబ్బాయి మాత్రం బ్రతికాడు. మనవడు బ్రతికి మీద ఆశతో ఈదుకుంటూ బయటకు వచ్చేసాడు. నూకరాజు, తన భార్య అండ్ కూతురు సౌజన్య ముగ్గురు కూడా ఆన్ స్పాట్ చనిపోయారు. వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక మతోన్మాది, ఒక సైకోగాడ్ అని చెప్తాను నేనైతే, సాదిక్ అని వాడి పేరు. వాడు పెట్టిన వేధింపులు, ప్రెషరు, టార్చర్ వల్ల వీడి వేధింపులు తట్టుకోలేక నూకరాజు, సౌజన్య తన భార్య ముగ్గురు కూడా సూసైడ్ చేసుకోవడానికి కారణం. ఇవన్నీ ఎలా తెలిసాయంటే వాళ్ళు చనిపోయే ముందు సూసైడ్ లెటర్ అనేది దొరికింది. సౌజన్య అండ్ నూకరాజు వీళ్ళందరూ కూడా చనిపోవడానికి గల కారణాలన్నీ క్లియర్గా రాసి చనిపోయారు. సో సౌజన్య కొడుకున్నారు కదా, రైఫిల్ షూటర్ అనమాట వీడు, సాదిక్ ఖాన్ గాడు. వాళ్ళ అబ్బాయిని కోచింగ్కి పంపారు వీడి దగ్గరికి, సాదిక్ ఖాన్. వాడు అబ్బాయికి కోచింగ్ ఇస్తూ సౌజన్యతో సన్నిహితంగా మెలగడము, క్లోజ్ అవ్వడము, తర్వాత వాళ్ళ బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలు అన్నీ తెలుసుకోవడము, సన్నిహితంగా ఉన్న ఫొటోస్ అన్ని, ప్రైవేట్ ఫొటోస్ అన్ని బ్లాక్మెయిల్ చేయడము, బయట ప్రచారం చేస్తాను, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడము. అంతటితో ఆగకుండా ఏటీఎం పిన్లు, తర్వాత బంగారం, నగదు, ఆస్తులు అన్నీ కూడా వీని ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇంతకుముందు జగదీష్ రెడ్డి అంటే సౌజన్య వాళ్ళ హస్బెండ్ కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. దానికి కారణం కూడా సాదిక్ ఖాన్ అని చెప్పేసి సౌజన్య సూసైడ్ లెటర్లో క్లియర్గా రాసింది. స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారని చెప్పేసి సౌజన్య మెన్షన్ చేసిందండి. ఒక్క సైకోగాన్ వల్ల ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిందండి పాపం. అన్ని ఆస్తులు, అంత డబ్బు ఉన్నా కూడా వీళ్ళ ప్రాణాలు మాత్రం నిలుపుకోలేకపోయారు. ఆ చిన్న అబ్బాయి బ్రతుకు మీద ఆశతో ఈదుకుంటూ బయటకు వచ్చాడు కాబట్టి అబ్బాయి కూడా బ్రతికాడు. వాడు ఇంకా దొరకలేదు, అఫ్స్కాన్లో ఉన్నాడు. కానీ వాడు మాత్రం దొరికితే సావే నన్ను అడిగితే. ఇంత సైకోగాళ్ళు ఉన్నారంటే ఒక ఫ్యామిలీని ఇంత టార్చర్ చేసి, ఇంత ప్రెజర్ చేసి, ఇంత బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం మనకి ఏం అవసరం చెప్పండి. కాబట్టి మహిళలు ఎవరిని పడతామని గుడ్డిగా నమ్మి మీ పర్సనల్ డీటెయిల్స్, ఆస్తుల వివరాలు ఎవరికి ఇవ్వకండి. 3 లైఫ్స్ అనేవి చనిపోవడం అంటే ఎన్ని ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎలా? ఈ న్యూస్ చెప్పాలన్నా కూడా చాలా బాధ అనిపిస్తుందండి. బట్ ఏమంటే తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను. వీలైనంత వరకు గవర్నమెంట్ మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాడికి ఉరిశిక్ష చేయాలని చెప్పేసి నా విన్నపం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను.